హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్ పార్ట్ 94. ఇది లహరి గారే ఇవ్వాలి. కానీ ఇందులో సాంగ్ ఉందని నేను ఇస్తున్నా. ప్లీజ్ కంటిన్యూ అయిపోండి. అయ్యో డెవిల్, వర్షం అని చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యేసరికి ఇద్దరూ మళ్ళీ బైక్ మీద తడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. అప్పటికే వర్షం మేఘాల వల్ల కాస్త చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఇంకా చిమ్మ చీకటి వచ్చేస్తుంది. అది కొంచెం పల్లెటూరు కాబట్టి ఆల్రెడీ గాలి స్టార్ట్ అవగానే కరెంటు కూడా పోతుంది. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అందరూ హాల్లోనే కనిపిస్తారు. ఒక్క రియా తప్ప. అప్పటికే తన రూంలో మంచి నిద్రలో ఉంటుంది. అయ్యో, మొత్తం తడిసిపోయారా ఇద్దరు? వెళ్ళండి, ముందు తలలు తుడుచుకొని బట్టలు మార్చుకుని రండి. వేడిగా డిన్నర్ చేసేద్దరు అంటుంది రాజీబామ్మ. అప్పటికే అను, కార్తీక్, వసంత్, వీరేంద్ర, తులసి, రాజీ అందరూ తినేసి కరెంట్ లేకపోవటంతో చిరాకుగా హాల్లోనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కల్పన మాత్రమే డెవిల్ మాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరూ వర్షంలో మొత్తంగా తడిచిపోయేసరికి వాళ్ళందరి ముందు బిడియంగా తడిసిన డ్రెస్ తో స్లోగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది మాయా. డెవిల్ కి అది అర్థమై తనని కవర్ చేస్తూ పక్కనే చేతిని పట్టుకుని రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ డేనే వీరేంద్ర మనుషులు మాయాని చంపడానికి వస్తున్నారని వీరేంద్రకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకే ఇంకేం అనుమానం రాకూడదు అని డెవిల్ అలా మాయని తీసుకువెళ్తున్నా కూడా వాళ్ళ వైపు కనీసం తల తిప్పి చూడరు. వసంత్ అలాగే వీరేంద్ర ఇద్దరూ కూడా. రూమ్ లోకి వెళ్ళగానే ఉఫ్ అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి ఛార్జింగ్ లైట్ ఆన్ చేస్తాడు డెవిల్. నేను స్నానం చేసి వచ్చేస్తాను, నువ్వు తల తుడుచుకో అని టవల్ అందిస్తుంది మాయా డెవిల్ కి. ఇంకెందుకు, కంబైన్డ్ గా చేసేస్తే పోతుందిగా బుజ్జమ్మా అంటూ ఆమెని వెనక్కి తిప్పి మెడవంపులో తలపెట్టి వెచ్చగా అతని పెదాల్ని తగిలిస్తాడు డెవిల్. అమ్మో, నా వల్ల కాదు. అయినా కింద అందరూ మన కోసం చూస్తుంటే ఇలాంటివి పెట్టకు బాబు అంటూ అంటుంది దూరం జరిగి వెనక్కి అతని వైపు తిరిగి కళ్ళల్లోకి చూస్తూ. బుజ్జమ్మ, ఏంటే ఇక్కడికి వచ్చాక నువ్వు ఇంతలా మారిపోయావు? మన ఇంటికే వెళ్ళిపోదాం. అక్కడైతే ఫుల్ కోఆపరేషన్ చేసి నన్ను క్షణం కూడా వదలకుండా అంటుంటే చప్పున మళ్ళీ ముందుకు వచ్చి అరచేతితో అతని నోరు మూసేస్తుంది మాయా. డెవిల్ అని పెదాలు బిగించి సిగ్గుపడుతూ, కాసేపు కూడా వెయిట్ చేయలేవా? ముందు నువ్వే వెళ్ళు అయితే స్నానానికి అంటూ అంటుంది కళ్ళు దించేసి. వద్దులే, కాసేపే కదా. డిన్నర్ చేశాక ఎలాగా మళ్ళీ మన రూమ్కి కదా మనం రావాలి. అప్పుడు చెప్తాలే మిగతాది అని నవ్వుతూ మాయనే స్నానానికి వెళ్ళమంటాడు డెవిల్. అలా ఇద్దరూ ఫ్రెష్ అయ్యి పావు గంటలో కిందకి వస్తారు. డిన్నర్ కంప్లీట్ అయ్యే టైంకి కరెంట్ రావడం, అందరూ పడుకోవడానికి ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళడం అవుతూ ఉంటే, ఆగండి అజ్జు, ఈ రోజే మీ ఇద్దరు వ్రతం చేశారు, అందుకే ఈ రోజు మీరు ఒక దగ్గర ఉండకూడదు అని చిన్నగా నవ్వుతూ చెప్పింది తులసి బామ్మ. అంతే, పాపం డెవిల్ మొహంలో కోపంతో ఎర్రగా అయిపోతే మాయ షాక్ అవుతుంది. డెవిల్ ని చూస్తుంది వెంటనే. ఎందుకు సర్రుమని అడుగుతాడు డెవిల్ బాబు. ఈలోపు డెవిల్ గురించి తెలుసు కాబట్టి రాజీ కల్పన ముందుకు వచ్చి మెల్లిగా, సత్యనారాయణ వ్రతం కదా అజ్జు, ప్లీజ్ నాన్న అర్థం చేసుకో, ఈ ఒక్కరోజే కదా, అందరి ముందు మన పరువు తీయకురా అంటుంది పాపం కల్పన రిక్వెస్ట్ గా. అప్పటికే అను, కార్తీక్లతో సహా అందరూ డెవిల్ ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. అంతలా చెప్పాక ఇంకేం చేస్తాడు పాపం. మా ఆయనే కోపంగా చూస్తూ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు డేవిడ్. పాపం. మధ్యలో నేనేం చేశానురా బాబోయ్ అని తల కొట్టుకుని తులసీబాబుతో పడుకోవడానికి చక్కగా వెళ్ళిపోతుంది మాయ. మరి ఈ దూరం వాళ్ళ మధ్య ఇంకా పెరుగుతుందా? ముందు ముందు చూద్దాం రండి. ఆ రోజు అలా గడిచిపోతే నెక్స్ట్ డే మాయ ఎలా అయినా డెవిల్ కోపం తగ్గించాలని పాపం ఉదయాన్నే లేచి కాఫీ పట్టుకుని వెళ్తుంది డెవిల్ రూమ్ లోకి. కానీ చూస్తేగా, ఎవరు ఏమన్నా నాతోనే ఉండాలని ప్రామిస్ చేయించుకున్నాడు కాబట్టి మా ఆయనే తన దగ్గరికి రాలేదని కోపంగా మొహం కూడా చూడకుండా పక్కకు పెట్టుకుంటాడు. డెవిల్, నేనేం కావాలని చేశానా? ప్లీజ్
నా బుజ్జి డెవిల్వి కదా అంటూ బ్రతిమారుతుంది పాపం. నెక్స్ట్ డే తనే నేను డెవిల్తోనే ఉంటాను అని అందరికీ చెప్పేలా చెయ్యాలి అంటే ఇప్పుడు కాస్త కోపం చూపించాలి అనుకుంటూ అస్సలు కరగకుండా నేను పక్కనే ఉన్న టౌన్కి వెళ్తున్నా అనేసి మాట్లాడకుండా మాయని అలాగే వదిలేసి వెళ్ళిపోతాడు. పాపం మాయ డల్గా అక్కడే కూర్చుని ఉండిపోతుంది. కరెక్ట్ గా అదే టైంకి రియా ఎలా అయినా ఒకసారి రాబర్ట్ని కలవాలని రెడీ అయ్యి వస్తుంది. మామ్, నేను బయటికెళ్తున్నా అంటూ మమతకి చెప్పి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని స్టార్ట్ అవుతుంది రియా. ఇప్పుడక్కడికే గట్టిగా అడుగుతూ వస్తుంది తులసిబామ్మ. అది పల్లెటూరు కాబట్టి ఆడపిల్లలు అలా ఒక్కరే బయటికి వెళ్ళడం ఆవిడకి ఇంకా భయమే. అందుకే పాపం అడుగుతుంది కంగారుగా. మా ఫ్రెండ్ నిన్న ఒకరు కలిశారు నాన్నమ్మ, వెళ్ళి కలిసేసి వస్తాను అంటూ ఉంటే, ఈ ఊరిలో నీకు ఫ్రెండ్స్ కూడానా అని అప్పుడే డెవిల్ పక్క ఊరికి పని మీద వెళ్తూ బయటికి వస్తుంటే, అజ్జు, దీన్ని ఎవరో ఫ్రెండ్ దగ్గరట్రా, కొంచెం దించేనాన్న అంటుంది తులసి. అమ్మమ్మ, నేనా? రియాని చూడడంతోనే కోపంగా వచ్చి గట్టిగా అడుగుతాడు డెవిల్. ఆడపిల్లరా, దించేసిపో అంటుంది తులసి. ఇంకేం అనలేక సరే అంటూ మళ్ళీ బయటికి తీస్తాడు డెవిల్. రియాకి కూడా ఇష్టం లేకపోయినా తులసి మామూలుగా పంపదని తనకు కూడా తెలుసు కాబట్టి డెవిల్ వెనకాలే వెళ్తుంది. మొహం చిరాకుగా పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి కొంచెం దూరం వెళ్ళాక ఎక్కడ దించాలి అని సీరియస్ గా అడుగుతాడు డెవిల్. రాబర్ట్ తనకి ముందు రోజైతే గుడిలో కనిపించాడు, కానీ ఎక్కడుంటున్నాడో తనకు కూడా తెలియదు. అందుకే డెవిల్తో ఏం చెప్పాలో తెలియక, ఆ పక్కనే దించే బావా, నేను వెళ్ళిపోతాను అంటుంది ఆమె కూడా సీరియస్ గా. సరే దించేద్దామని కొంచెం ముందుకు వెళ్లేసరికి ముందు రోజు చూసిన బెంచ్ కార్ కొంచెం దూరంలో కనిపిస్తుంది డెవిల్ కి. కార్ మీద ఎవరో స్టైల్ గా కూర్చున్నట్టు కూడా దూరం నుంచి కనిపిస్తుంటే, ఎలాగా రియాని దించుతున్నాం కదా అని అది ఎవరో చూద్దామని కరెక్ట్ గా కారు ముందుకే వెళ్లి ఆపుతాడు డెవిల్. అప్పటికే రియాని ఎలా కలవాలి అని వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే కార్ ఆపి బ్యానెట్ ఎక్కి సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్. బైక్ సౌండ్ అయ్యేసరికి మామూలుగా చూస్తాడు అటువైపు. రియా బైక్ దిగుతుంటే డెవిల్ కూడా రాబర్ట్ ని చూసి, ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ గుర్తు చేసుకుంటూ బైక్ కి లాక్ చేసి కిందకి దిగుతాడు. రియాని కలవాలని వస్తే డెవిల్ రియాలు ఇలా కలిసే తన దగ్గరికి వస్తారని ఊహించని రాబర్ట్ షాక్ అయిపోతూ వెంటనే సిగరెట్ రియా చూడకుండా కిందకి పడేసి కార్ బ్యానెట్ పై నుండి కిందకి దూకినట్టే కంగారుగా దిగుతాడు. రియా కూడా చూసి చిన్నగా షాక్ అవుతుంది. ఇదేంటి, నేను ఏదో చెప్పినట్టుగా కరెక్ట్ గా ఇతని దగ్గరికి తీసుకొచ్చి ఆపాడు బావా అనుకుని డెవిల్ వైపు చూసి, బావా థ్యాంక్స్, నేను ఇంక వెళ్తానులే, నువ్వు వెళ్ళు అంటుంది. కానీ డెవిల్ ముందు ఎందుకో రాబర్ట్ ని పలకరించదు. 1 మినిట్, అతన్ని నేనెక్కడో చూశాను అంటూ రాబర్ట్ ని చూస్తుంటే డెవిల్ ఆలోచనలు పసిగట్టి అతని కంటే రియా కంటే కూడా ముందుగానే రాబర్ట్ ని ఒక అడుగు ముందుకు వేసి, హాయ్ రియా, హాయ్ బ్రో అంటూ షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు చాచుతాడు రాబర్ట్. హాయ్, మిమ్మల్ని ఎక్కడో చూశాను, మీ నేటివ్ ప్లేస్ ఏంటి అని అడుగుతాడు డెవిల్. ఆ రోజు అటాక్ లో మాస్క్, బ్లాక్ గాగుల్స్, క్యాప్ తో చీకట్లో చూసిన లాస్ట్ లో గాగుల్స్, క్యాప్ ఫైట్ లో పడిపోయి కళ్ళని చూసి ఎక్కడో చూసినట్టు, అలాగే వేరేగా ఫేస్ టు ఫేస్ నే కలిసి మాట్లాడినట్టు కూడా గుర్తొస్తూ అడుగుతాడు డెవిల్. పోలీస్ వాడు కాబట్టి త్వరగానే కనిపెట్టేస్తాడని ప్రియకైతే ఏదో ఒకలా మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ, నేను సార్ రాజ్ని, ఒకసారి మనం మీ పోలీస్ స్టేషన్ లో కలిసాం అంటూ ఎక్కువ ఆలోచించే గ్యాప్ ఇవ్వకుండా చెప్పేస్తాడు రాబర్ట్. వెంటనే డెవిల్ కి గుర్తొచ్చేస్తుంది. ఎస్ మిస్టర్ రాజ్, నా మీద మీ మనుషులు అటాక్ చేశారు, కానీ వాళ్ళంతా తప్పించుకున్నారు. అండ్ యూ, ఆ రోజు నుండి నీ నెంబర్ కూడా తీసేశారు అంటూ వెంటనే రాబర్ట్ మీదకి వెళ్ళిపోతాడు యాజ్ యూజువల్ గా. నో సార్, మీకు ఆ రోజే చెప్పాను కదా, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే మీరు రియన్ అడగండి, తను నా జూనియర్ అంటూ రియాని అడ్డు పెట్టుకుని నైస్ గా ఎస్కేప్ అవుతాడు రాబర్ట్. కానీ డెవిల్ అంత త్వరగా వదిలేస్తే డెవిల్ ఎలా అవుతాడు?
అందుకే రియాని చూస్తే అవును అన్నట్టు తల ఊపుతుంది. కానీ అప్పటికే డెవిల్‌లో అనుమానం. అలాగే రాబర్ట్ మాటలకి రియాకి పిచ్చి పట్టేస్తూ ఉంటాయి. దెన్ మిమ్మల్ని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. స్టేషన్‌లో మీట్ అవ్వాలి. మీ నంబర్ ఇవ్వండి అంటూ వరుసగా గంభీరంగా అడిగేస్తూ ఉంటాడు డెవిల్. రాబర్ట్ మాత్రం కొంచెం కూడా తడబడకుండా హైదరాబాద్ రాగానే తీసుకున్న న్యూ నంబర్ డెవిల్‌కి అనుమానం రాకుండా ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఊరిలో ఉండటం, లీవ్‌లో ఉండటం డెవిల్‌కి అసహనంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు జైల్లో నుండి తప్పించుకున్న వాళ్ళు రాబర్ట్ గ్యాంగ్ అని మాయ ఇంట్లో కెమెరాల్లో చూశాడు. అందుకే ఇప్పుడు రాజ్ అంటున్నా కూడా రాబర్ట్ ని నమ్మలేక, అలా అని ఇప్పటికిప్పుడు అతన్ని తీసుకుని స్టేషన్ కి వెళ్ళలేక ఆలోచిస్తూ ఉండిపోతాడు డెవిల్. సార్, నేను ఇక్కడికి చిన్న పనుండి వచ్చాను. స్టేషన్ కి ఎప్పుడు రావాలో చెప్పండి, వస్తాను అంటూ మళ్ళీ రాబర్ట్ ని డెవిల్ కి ఛాన్స్ ఇవ్వకుండా చెప్పేస్తే గట్టిగా ఊపిరి వదిలి 4 డేస్ లో నేను మళ్ళీ లీవ్ కంప్లీట్ చేసుకుని జాయిన్ అవుతున్నాను. అప్పుడు రావాలి కంపల్సరీగా అంటూ చెప్తాడు. అలాగే రియాని చూసి, రియా, నీకు నిజంగానే ఇతను తెలుసా? వెనక్కి తిరిగి గట్టిగా అడుగుతాడు. హా! ఆ! బావా! ముంబైలో నా సీనియర్ అనగానే అంతకు ముందు కూడా రాబర్ట్ రాజ్ అని చెప్పినప్పుడు ముంబై అనే చెప్పాడు కాబట్టి అన్నీ మ్యాచ్ అవటంతో ఓకే. నువ్వు నాతో వస్తావా? అని అడుగుతాడు రియాని. నేను కలవాలి అన్నది తననే బావా! మా సీనియర్ కదా! నిన్న గుడి దగ్గర అనుకోకుండా కలిశారు అని రాబర్ట్‌నే అనుమానంగా చూస్తుంది. ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఇలా రియా దగ్గరే కాకుండా ఏకంగా డెవిల్ దగ్గర కూడా ఇరుక్కుపోయేసరికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాబర్ట్. సరే, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటూ అర్జెంట్‌గా పక్క టౌన్ వైపు ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు డెవిల్. ఉఫ్! ఎన్నో డీల్స్ కూడా అవలీలగా చేసేసాను. కానీ నీ బావని మాత్రం ఈజీగా మేనేజ్ చేయలేకపోతున్నాను అంటూ నీరసంగా మళ్ళీ కార్‌కి చేరబడతాడు డెవిల్. ప్రియ మాత్రం సీరియస్ గా అతని ముందుకు వెళ్లి నించుని చేతులు రెండు కట్టుకుని సూటిగా చూస్తూ ఎవరు నువ్వు అని అడుగుతుంది. అదే ప్రశ్న వస్తుందని రాబర్ట్ ముందే గెస్ చేశాడు కాబట్టి నీ సీనియర్ ని జూనియర్ అంటాడు తడుముకోకుండా. డెవిల్ వెళ్ళిపోగానే అతని ఆలోచన, అప్పటి వరకు పడ్డ టెన్షన్ అన్ని అప్పుడే వదిలేశాడు. మళ్ళీ రియతో ఉన్నందుకు హ్యాపీ అవుతూ. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ముంబై వెళ్ళిపోతే రియాని ఎప్పుడు చూస్తాడో, ఎప్పటికీ మాట్లాడి తన మనసులో మాట చెప్పగలడో తెలీదని అతనికి బాగా తెలుసు. అందుకే ఈసారి ఎలా అయినా ఏమైనా కూడా చెప్పేసే వెళ్ళాలని డిసైడ్ అయ్యే ఈ ఊరికి వచ్చాడు. నువ్వు రాజ్వా? లేదంటే నిన్న నాకు చెప్పినట్టు రావణ్వా? పోస్చర్ అస్సలు మారకుండా అలాగే నిల్చుని చూస్తూ అడుగుతుంది. బావా మరదళ్ళు తక్కువ కాదు, ఒక్కలాగే ఉన్నారు అని గొనుక్కుంటూ ఒక్కసారిగా స్టిఫ్ గా నిల్చుని ఆమెకి ఒక్క అడుగు దూరంలో నిల్చుంటాడు. ఆమె కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది. నీకు ఆల్రెడీ తెలుసని నాకు తెలుసు రియా. అతని గొంతులో ఒక్కసారిగా గాంభీర్యం పోయి చాలా ప్లెజెంట్ గా వస్తుంది. తిన్నగా ఆన్సర్ చెప్పకపోతుంటే రియాకి కోపం వస్తున్నా కూడా అంచుకుని చూపుడు వేలు చూపిస్తూ చూడు రాబర్ట్ అనగానే అతని మొహంలో నవ్వు వచ్చేస్తుంది. పేరు ఇంకా గుర్తుంది అని. మళ్ళీ రియానే, నువ్వెవరో నాకు పూర్తిగా తెలీదు. జస్ట్ కాలేజ్‌లో ముఖపరిచయం అంతే. కానీ ఇప్పుడు నా సీనియర్ అని మా బావ దగ్గర ఇరికించేశావు. రేపు నువ్వు ఎస్కేప్ అయితే అప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి? మా బావ సంగతి నీకు పూర్తిగా తెలీదనుకుంటా. నువ్వు నిజంగానే తప్పు చేసుంటే నిన్ను వదిలే ప్రసక్తే ఉండదు. ముంబైలో కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వెతుక్కుంటూ నీ వెనకే వచ్చేస్తాడు అంటూ డెవిల్ గురించి తనకు తెలిసినంత వరకు రాబర్ట్ ని హెచ్చరిస్తూ ఉంటుంది రియా. ఐ లవ్ యూ రియా. షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది తప్ప మాట కూడా రాని పరిస్థితి ఇప్పుడు రియాది. కానీ రాబర్ట్ మాత్రం మొహంలో చిరునవ్వుతో, కళ్ళల్లో అంతులేని ప్రేమతో రియాని చూస్తూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేసి చూస్తూ ఉంటాడు. నేనేం చెప్తున్నానో నువ్వే అంటున్నావు. చిట్కాని దొబ్బిందా? హాఫ్ మినిట్ తర్వాత షాక్ ఫీల్ పోయి కోపం పెరిగిపోగా గట్టిగా అరుస్తుంది రియా. కానీ రాబర్ట్ మాత్రం అలాగే చూస్తూ మీ బావ సంగతి నేను చూసుకుంటాను. కానీ నేను నీకు ఇది చెప్పడానికే ఇంత దూరం రిస్క్ తీసుకుని మరీ వచ్చాను. నిజాయితీగా చెప్తున్నాడని అతని కళ్ళు చెప్తుంటే
ఈసారి షాక్ లో నోరు కూడా తెరిచి ఉండిపోతుంది రియా. మనసులో మాట చెప్పేశాక ఇంకా దూరంగా ఉండలేకపోతున్నాడు రాబర్ట్. అలా అని రియా ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఆమెకి తన గురించి మొత్తం నిజాలన్నీ చెప్పేసి అప్పుడే పూర్తిగా దగ్గరవ్వాలని నిర్ణయించుకుని వాళ్ళ మధ్య ఉన్న ఆ ఇంకో అడుగు కూడా ముందుకు వేసి దూరాన్ని చెరిపేస్తూ ఆమె చేతిని అందుకుంటాడు. నిజమే చెప్తున్నా రియా. నేను ముంబై నుంచి ఇక్కడికి వచ్చింది నీకోసమే. నిన్ను వెతుక్కుంటూనే నీకు ఈ మాట చెప్పడానికే వచ్చాను. అజిత్ నన్ను చూస్తే ప్రాబ్లం అని తెలిసినా కూడా నిన్ను చూడాలనే వచ్చేసాను రియా. నిన్ను ప్రేమిస్తున్నా అని కాలేజీలోనే చెప్పాలనుకున్నాను. కానీ అప్పటికి నాకు ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు. కానీ నువ్వు దూరం అయ్యాకే నువ్వంటే నాకెంత ఇష్టమో తెలిసింది. అండ్ ఇప్పుడు కూడా నువ్వు నేను నా గురించి మొత్తం నీకు చెప్పాకే నీ డెసిషన్ తీసుకో అంటాడు రాబర్ట్. అతని కళ్ళల్లో కొంచెం కూడా తడబాటు లేదు, భయం లేదు. కానీ నిజాలే చెప్తున్నాడన్న గ్యారంటీ కూడా లేదు. ఏదో జరుగుతోంది. అతనికి రియా జూనియర్ అవటం ఏంటి? ముంబై నుండి అతను ఇక్కడికి రావడం ఏంటి? నాకు తెలియకుండా నా వెనక ఏదో జరుగుతోంది. రాబర్ట్ పంపిన మనిషేనా ఇతను? ఇంకో 4 డేస్ కాదు, అంతకన్నా ముందే హైదరాబాద్ వెళ్ళి కేస్ స్పీడప్ చేయాలి. బెంగళూరు బ్రాంచ్ లో తప్పుకి రాబర్ట్ కి రోహన్ కి ఏదో కనెక్షన్ ఉంది. అది ఏంటో కనుక్కోవాలి. మావయ్యకి తెలిసినా చెప్పడు అని కంటిన్యూగా ఆలోచిస్తూ ఫాస్ట్ గా ఆ ఊరికి పక్కనే ఉన్న చిన్న టౌన్ కి వెళ్తూ ఉంటాడు డెవిల్. హలో కనకారావు. మొబైల్లో సిగ్నల్ రాగానే వరుసగా కనకారావు నుండి వస్తున్న మెసేజెస్, సిగ్నల్ లేక కాల్ చేసినట్టు ఉన్న మిస్డ్ కాల్స్ చూసి కాల్ చేస్తుంటాడు డెవిల్. సార్, ఏంటి సార్, ఎప్పటి నుండి మీకు కాల్స్ చేస్తున్నానో సిగ్నల్ లేదు అనే వస్తోంది సార్ అంటాడు ఆత్రంగా కనకారావు. అవును, నేను ఉన్న ఊర్లో సిగ్నల్ అస్సలు రావట్లేదు. ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు? అదేంటి సార్, మెయిల్ కూడా చూడలేదా? నాకు రాబర్ట్ కాల్ డేటా అంతా దొరకలేదు సార్. అతనిది ప్రైవేట్ నెంబర్ కదా, అందుకే. కానీ ఒకే ఒక్క నెంబర్ మాత్రం దొరికింది. కాల్లో మాట్లాడిన మాటల రికార్డ్ కూడా మీకు మెయిల్ చేశాను. ఒకసారి చూడండి సార్ అంటాడు కంగారుగా కనకారావు. వాట్, నిజమా? సూపర్ కనకారావు, నేను ఆ వాయిస్ రికార్డ్ వింటాను. కానీ ఈలోపు ఆ నెంబర్ ఎవరితో కనుక్కున్నావా? సార్, అది అప్పుడే డీటెయిల్స్ కూడా తీసుకున్నాను సార్ అంటాడు చాలా లో గొంతుతో. మరి అలా నీరసంగా చెప్తావెందుకు? వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ స్టార్ట్ చెయ్యి. నా పర్మిషన్ కోసం ఉండిపోయావా ఏంటి? అప్పటి వరకు రాబర్ట్ గురించి లీడ్ కనిపెట్టాడని కనకారావుని పొగుడుతున్న డెవిల్ మళ్ళీ వెంటనే లేట్ చేస్తున్నందుకు సీరియస్ గా మారిపోతాడు. లేదు సార్, ఆ నెంబర్ మీ మీ పేరు మీద ఉంది సార్. ప్రూఫ్స్ ప్రూఫ్స్ అన్ని కూడా చెక్ చేశాను సార్ అంటాడు తడబడుతూ కనకారావు. మరి ఇప్పుడు డెవిల్ రియాక్షన్ ఏంటో. అంతగా గుసపడుతుంటే డెవిల్ రూమ్ లో చేతిలో చల్లని కాఫీ పట్టుకొని డల్ గా కూర్చుని ఉన్న మాయా చెవి దగ్గరికి వచ్చి పాడుతూ ఉంటుంది అంతర్. ఎందుకొచ్చావు మళ్ళీ? నాకేదో డెవిల్ హాస్పిటల్ కి పంపిస్తాడు అన్నావుగా, అన్ని అబద్ధాలే. పోవే పింజారి ప్రేతాత్మ అని గసురుతుంది మాయా. అయినా కూడా పాట ఆపకుండా నవ్వుతూ, తిరిగి విను నా దాకా చేర్చినది చలిమేగా, మనసులోని చెలియ బొమ్మ చెరిపిన చెరగదు కనుక అని సైడ్ హక్ చేసుకుని, సారీ నా బుజ్జి బంగారు బాడీ, ఇప్పుడు నేను వచ్చేసాగా, నీకు మొత్తం చెప్తా. అసలు ఏమైందంటే అని చేత్తో గాలిలో పెద్ద చిన్నా చుడుతూ ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందో అంతర్ ఏం విందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఊరికి వెళ్లే ముందు రోజు మాయా వాష్రూమ్ లో ఉండగా డెవిల్ బయట బాల్కనీలోకి వెళ్లి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ముందు ఆ మాటలు వినకుండా డెవిల్ నే అపురూపంగా, మత్తుగా, ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది అంతర్. కానీ ఎప్పుడైతే డెవిల్ ఇంట్లో పనులన్నీ తనే చేయాలి డార్లింగ్, తులసిని అలా పిలుస్తున్నాడులేండి, అదొక క్యారెక్టర్ ఉందన్న విషయం అప్పటికి పాపం అందరికీ తెలియదు. ఇంకా మన ఊరి పెద్ద అమ్మవారి గుడి ఉంది కదా, ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. దెబ్బకి మొత్తం ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరిగిపోవాలి. మామూలు ప్రదక్షిణలు అయితే ఏం సరిపోతాయినా,
ఒళ్ళు దండాలు పెట్టించేయను. చూస్తుండు. దానికి తాట నేను తీస్తా. నువ్వు నిశ్చింతగా ఉండు అనేసి తులసి కాల్ కట్ చేస్తే డెవిల్ చిన్న సైకోలా నవ్వుకుంటూ డ్రెస్ చేసుకుని కిందకి వెళ్ళిపోతాడు. అంతకు కాసేపు ముందే తనని టచ్ చేయనివ్వలేదని పనిష్మెంట్ ఇస్తా అని మాయాకి డెవిల్ చెప్పడంతో అవన్నీ పాపం మాయాకి అనుకుని ఫిక్స్ అయిపోయింది మన పిచ్చి అంతర్. ఇది జరిగింది అంటుంది అంతర్ ముక్కు చిరుతూ. గట్టిగా నవ్వుతూ అక్కడ ఉన్నది నా డెవిలమ్మా అంటుంది కాలు మీద కాలు వేసుకుని స్టైల్ గా చెప్తుంది మాయ. ఇదండి ఈరోజు స్టోరీ. మరి రాబర్ట్ రియాకి ప్రపోజ్ చేశాడు కదా, రియా యాక్సెప్ట్ చేస్తుందా? అక్కడ ఉన్న డెవిల్ కి రాబర్ట్ కాల్ రికార్డింగ్స్ లో ఏం నిజం తెలుస్తోంది? ఇక్కడ అంతర్ మాయకేమైనా పిచ్చి సలహాలు ఇస్తుందా? ఇవన్నీ తెలియాలంటే రేపటి పార్ట్ వరకు ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.